ఇక తెలంగాణలో రిజర్వేషన్ పాలిటిక్స్ ఇప్పుడు పీక్స్కు చేరాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఆర్డినెన్స్ ఇస్తామనడం తమ విజయమే అంటున్నారు తెలంగాణ జాగృతి చీఫ్ కవిత. ఆ బ్రేకింగ్ ఇది. తన ఇంట్లో సంబరాలు కూడా చేసుకున్నారామే. మరోవైపు రిజర్వేషన్ ఆర్డినెన్స్కు కవితకు ఏమిటి సంబంధం అని ప్రశ్నిస్తోంది కాంగ్రెస్. తెలంగాణలో రాజకీయాలు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. తమ ఆందోళనకు పిలుపునివ్వడంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చిందన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. 42% ఇచ్చేంత వరకు కూడా ఎన్నికలకు వెళ్ళము అని నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కేబినెట్ తర్వాత చెప్పడం జరిగింది. ఇదొక ముందడుగుగా మేము భావిస్తూ ఉన్నాము. ఇది ఖచ్చితంగా తెలంగాణ బీసీ బిడ్డల విజయంగా మేము భావిస్తూ ఉన్నాము. తెలంగాణ జాగృతి విజయంగా మేము భావిస్తూ ఉన్నాము. యునైటెడ్ పూలే ఫ్రంట్ విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. బీసీ రిజర్వేషన్లు సాధించామంటూ జూబ్లీహిల్స్ లోని కవిత నివాసంలో సంబరాలు చేసుకున్నారు జాగృతి కార్యకర్తలు. కవిత సంబరాలు చేసుకోవడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము రిజర్వేషన్ కల్పిస్తే కవిత రంగులు చల్లుకోవడం ఏంటో అర్థం కావడం లేదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కేసీఆర్ హయాంలో రిజర్వేషన్లు ఎందుకు కల్పించలేదని షబ్బీర్ అలీ ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల పెంపుతో అసలు కవితకేం సంబంధమని ప్రశ్నించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కవిత ఏదో సంబరాలు జరుపుకుంటున్నది, నీకేం సంబంధం అమ్మా? మా బీసీలకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు చెప్తా ఉన్నాం. మీ పార్టీలో మా బీసీలో లేనట్టు బీసీలకు కూడా నాయకత్వం నువ్వే వహించిన రోజు మేము గట్టిగా అపోజ్ చేసినాం. నీకే సంబంధం మా బీసీలకు సంబంధించాలి? అసలు నీ పోరాటం ఎక్కడుందో అని అడుగుతా ఉన్నా. వైపు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చే ఆర్డినెన్స్ ను తప్పుపట్టారు బీఆర్ఎస్ నేతలు. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో చట్ట ప్రకారం 42% రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రజలకు హామీ ఇచ్చి ఇప్పుడు ఆర్డినెన్స్ తేవడం ఏంటంటూ మండిపడ్డారు. కవిత సమరాలపై బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో చూడాలి.